ఇంటి మీదకు పోయి ఏంద్రాలు వచ్చాయి నేను అడిగడానికి వెళ్ళి దానికి పరాభంగా ఫీల్ అయ్యి ఒక అతను చంపి ఇంకొక ఇద్దరిని కూడా పాచిన రైసి తొక్కిచ్చి పొలం మీద కాలువలాళ్ళు ఉంటే వాళ్ళ మీద దూకిచ్చి వాళ్ళ నాన్న చేత రాడ్డులు తెప్పించి ఇంత దుర్మార్గం చేస్తే దాదాపు 2 వారాల పాటు ఎవరో పట్టించుకోకపోతే మా బొట్టాళ్ళ దగ్గరికి వస్తే మేము పోయి అంతా ఎంక్వైరీ చేసి వాళ్ళని పరామర్శించి హాస్పిటల్కి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి అని కనుక్కుంటే ఆడ ఆ జనం అక్కడ రోడ్డు మీద చూసిన జనం చెప్పే తీరు చూస్తే సభ్య సమాజంలో ఉన్నామా లేకపోతే అడవులు వాసుల్లో కూడా ఉన్న పరిస్థితి అయిన వాతావరణంలో ఉన్నామనేది అర్థం కాల మాకు. అంత దుర్మార్గం జరిగింది. దాని గురించి ఏం చెప్పాం, ఏం కులాలో చిచ్చు పెట్టాలని చూసాం. ఎమ్మెల్యేకి బాధ్యత ఎక్కడైనా అతని కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఖచ్చితంగా పోయి ఎంక్వైరీ చేసి దాన్ని తప్పుని నిగ్గు చేసి ఎవరైతే ఉంటారో దోషులను శిక్షించే విధంగా చేయాల్సిన బాధ్యత ఆయనకుంటే 2 వారాల పాటు పోనందువల్ల పోయాం. దాంట్లో ఎమ్మెల్యే దీనివల్ల అశ్రద్ధ వల్ల ఇదంతా జరిగింది. ఆయన సరిగా పట్టించుకుంటే ఎవ్వరికీ అలాంటి అవసరం ఉండేది కాదు. కుల సంఘాలకి లేకపోతే అంటే కాపు కాబట్టి వెళ్తారు, కాపులు వెళ్తారు. అట్టనే కమ్మాస్ అయితే కమ్మాల తాలూకు వెళ్తారు. చంద్రబాబు నాయుడు నాగులపులపాటి వీరయ్య చౌదరి దగ్గరికి వెళ్ళలేదా, లేకపోతే సంతనోతలపాదులో పక్కనున్న సంతమాగులూరులో లింగ సముద్రంలో వెళ్ళలేదా వీళ్ళు టీడీపీ వాళ్ళు? అట్లనే వెళ్ళారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్తారు. దానికి చట్టరీత్యా చట్టపరంగా కేసులు పెట్టే స్టేజ్ వస్తుందాయింది. వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి మరి? అది కరెక్ట్ కాదు కదా. ముగ్గురు పోయి వాళ్ళు ఏడుస్తా ఉంటే వాళ్ళకి ఏదన్నా సానుభూతి పరిస్థితి అంటే ఏదైనా పోయి ఆర్థికంగా ఎమ్మెల్యే 1 లక్ష రూపాయలు ఇచ్చామది. ఇవాళ నిన్న వెళ్ళి ఎడం బాలాజీ 2 లక్షలు ఇచ్చాడు. మా పెద్ద తాలూకా కుల పెద్దలు కానీ మా తరపుగా 10 లక్షలు ఇవ్వబోతున్నాం ఒక 4 రోజులు 5 రోజుల్లో కలెక్ట్ చేసి. అట్లాంటిది అతనికి ఎవరన్నా ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక 5 ఎకరాల పొలం ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళకి దాదాపు ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలు దానికి తగ్గట్టు ప్రభుత్వం నుంచి సహాయం చేయటం కానీ వాళ్ళు మరీ అంగవైకల్యం అయిపోయి నిర్జీవంగా పడి ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితం దేనికి పనికిరాదు కాబట్టి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనే ఆలోచన రావాలి. కానీ వాళ్ళని బెదిరిస్తే ఏం మీకుంటారు? కేసులు ఏమన్నా జాతయ్యింది? ఏం దుర్మార్గం చేసి ఎవరిని ఏమన్నా పొడిచి వచ్చారా? ఏళ్ళలాగా ఎవరినైనా చంపి వచ్చారా? చంపిన వాళ్ళకి సపోర్ట్ చేయటువంటి ఇట్టాలను ఖచ్చితంగా కేసులో బుక్ చేయాలి. ఈ దీనిలో సభ్యమైన న్యాయం జరగకపోతే ప్రభుత్వం పట్టించుకొని ఎమ్మెల్యే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ కుటుంబానికి న్యాయం జరిగి ఆ రాక్షసుడిని ఉరి తీసే సెక్షన్లు పెట్టి కరెక్ట్ చేయకపోతే ఖచ్చితంగా దీన్ని ఒక 4 రోజులు చూస్తాం. ప్రతి జిల్లా నుంచి కాపు పెద్దలందరూ కూడా ఒకసాట సమావేశం అవ్వాలని మొత్తం నాకు చెప్పారు. ఆ సమావేశం ఏర్పాటు చేసి సెలో కందుకూరు అనేది ప్రోగ్రాం మటుకి పెట్టి దాని ద్వారా ఏందనేది కూడా తర్వాత తెలుస్తాం. ఓకే, సో బాధితుడి న్యాయం జరిగే వరకు మీరైతే ఎక్కడ వెనకడుగు వేయరంటారు? పొరపాటును కూడా వెనక తగ్గేది లేదు. ఒకవేళ కేసులు పెడతామంటే కేసుల మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఉండే మాట్లాడిన వాళ్ళు అందరిలో కానీ ఎవరు చాలా కేసులు చూశారు. ఇట్లాంటి వాళ్ళని బెదిరించే వాళ్ళని ఇంకా 100ల సంఖ్యలో చూసుంటాం. ఓకే, సో మీ ప్రధాన వాళ్ళకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. లేకపోతే వీళ్ళ ఇళ్ల మీదకి పోయాను కొట్టేమైంది వీళ్ళేదో చించుకోవడానికి. సో మీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి స్వాములు గారు ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీద? దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఇతనిచ్చే అవుట్సోర్స్ ఉద్యోగం 5,000దో 10,000దో ఆ అమ్మాయికి ఇచ్చినంత మాత్రం నా పిల్లలు ఇదవుతారా? లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న 2-3 పోయారు, ఆ తల్లిదండ్రులు ఏమన్నా ఇదే కట్టడానికి ఉంటుందా? వాళ్ళు నష్టపోయారు కాబట్టి దానికి పరిహారం కట్టాలి. వాడిని శిక్షించే దీనిలో దారుణంగా శిక్షపడే విధంగా చేయాలి. ఈ రోజు కూడా నేను ఎమ్మెల్యే పోయిన తర్వాత కూడా దానికి ఇంతవరకే స్పందన లేదు. అవును, నిన్న ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అవును, చూస్తాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏం చేస్తారనేది కూడా చూస్తాం. తర్వాత అందరితోటి సమావేశం చేసి అందరూ నిర్ణయం తీసుకొని ఒకే మాట మీద అన్ని సంఘాలు అన్ని రకాల వాళ్ళు వచ్చి ఒకసారి కూర్చొని ఏది నిర్ణయం తీసుకుంటే దాంట్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అయితే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ఇక్కడ అధికార పార్టీ నుంచి ఏమంటున్నారంటే దీన్ని కులం యాంగిల్లో చూడొద్దు అని చెప్పేసి అంటున్నారు స్వాములు గారు. ఎందుకు చూడండి, ఆడు మాట్లాడిందే సభ్యురాడు మాట్లాడిందనే కులాన్ని గురించే కదా. మీరు బలిజాళ్ళు మేమేమన్నా కమ్మాళ్ళం, మాకు కింద ఎమ్మెల్యే ఉన్నాడు, పైన ఏమన్నా సీఎం ఉన్నాడనే కదా. పోలీస్ స్టేషన్ లో అతను 7 రోజులు తిరిగాడు. లక్ష్మీనాయుడు నాకు ప్రాణహాని ఉంది, నాకు ఆ ఎస్ఐ దగ్గర గుడ్లూరు ఎస్ఐ దగ్గర ఆ ఎస్ఐ గారిని పట్టించుకొని ఇచ్చేస్తే వాడు వచ్చేవాడు కాదు కదా. తప్పులన్నీ కూడా వాళ్ళే కదా, అన్ని వాళ్ళ ప్రభుత్వం అనే ఆలోచనతోటే కదా ఇదంతా కూడా సాచాత్యం జరిగి వాళ్ళని చంపడం జరిగింది వాడు. ఓకే ఓకే స్వాములు గారు, సో మొత్తానికి బాధిత కుటుంబాల వైపు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నిలబడతామంటారు? సిద్ధం. ఓకే ఓకే, ధన్యవాదాలు స్వాములు గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చేందుకు.
రైట్. మొత్తం పురుషోత్తమ రెడ్డి గారు అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. సో మొత్తం మరి ఎపిసోడ్ అయితే మరి చిలికి చిలికి గాలిమాన్ లాగా మారుతుంది. ఇటు సైడ్ చూస్తే ఆమంత్ సామల్ గారు మేము వెనక తగ్గం, మా మీద ఎన్ని కేసులు పట్టే ఇబ్బంది లేదు, మేము బాధితుడి వైపు నిలబడాలని మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని ఎవరో బెదిరియాలని